ప్రసాద్ 1200. సరే. అడ్వాన్స్ 2000 తీసుకున్నాడు. ఒక కుర్చీ తీసుకొచ్చే. అలాగే. అవి నోట్ చేసుకున్నావు కదా? తర్వాత మణి ఒక 300. కూర్చోండి అల్లుడు గారు. మణి 350. గిరి 600. కుమారు 700. 200 తీసుకున్నాడు. 500 బాకీ. ఎవరు 500? గణేష్ త్వరగా వెళ్ళి టీ తీసుకురా. అలాగేనయ్యా. బాబు మీరు వెళ్ళి లోపల కూర్చోండి. అతను 500 ఇవ్వాలి అంతే కదా? నేను నోట్ చేసుకుంటాను. కారం కొట్టు ముకుందం 1500 తీసుకున్నాడు. 1500 అంతే. వారానికి ఒక రోజే కదా సంత. పాండు ఎందుకు ఇక్కడ అనవసరంగా ఉండాలి? వీడిని సైకిల్ స్టాండ్కి వెళ్ళమని చెప్పాలి. పాండు ఇక్కడే ఉండాలి, వాడికి వేరే పని ఉంది. పాండుని సైకిల్ స్టాండ్కి వెళ్ళమనండి. అదే చెప్పాను కదా, వాడు ఇక్కడే ఉండాలని. రే పాండు, నువ్వు సైకిల్ స్టాండ్కి వెళ్ళు. నేను చెప్తున్నాను కదా, అధికారం చలాయిస్తున్నావు. నేను చెప్తున్నాను కదా, వాడు నా మాట వినాలా వద్దా? బాగా కోపంగా వెళ్ళాడా? ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పాడా? ఊరంతా ఎత్తి చూసాం, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. రారా బయటికి, రారా బయటికి, రారా బయటికి. తలారిని ఎందుకు కొట్టావరా? ఎందుకు కొట్టావరా వాడిని? నిన్ను ఎందుకు కొట్టావరా? ఎందుకు కొట్టావరా? వాడు కాళ్ళు పట్టుకోవాలి. నేను ఎందుకు కొట్టావరా? నీకేం తెలీదు. చెప్పు, ఎందుకు కొట్టావరా? దరిద్ర వినావు కదా నువ్వు. ఏం చేయమంటారు? నువ్వు సోమయ్య కొడుకు, అంతకు మించి నీకే అర్హత ఉందిరా. అయితే వాడే మీ కొడుకు, నేను పరాయండి అంతే కదా? జాగ్రత్తగా 10 మంది కొడుకులున్నా పనికొచ్చేవాడేరా కొడుకు. నాకు తలారే ముఖ్యంరా. నువ్వు ఊరుకోమా, నువ్వు చూస్తున్నావు కదా, నేను కూడా నోరు మూసుకుని పడుకున్నారా? ఇలా మాట్లాడుతున్నారు, వినవుగా? వాడు పనికిరాడు, దద్దమ్మ వాడు. నువ్వు వదలవయ్యా, నీ అల్లుడికి ఒత్తాసు పలుకుతున్నావా? పోవయ్యా. ఇంకా నా వల్ల కాదు, నేను భరించలేను. ఎంతకాలం ఊరుకోవాలి? ఎప్పుడు ఇదే గొడవ, ఎప్పుడు చూసినా తలారి తలారి తలారి. నన్ను పట్టించుకోరు. ఏడవ కక్క, మీ మావయ్య గురించి నీకు తెలీదా? ఊరుకో తల్లి. మావయ్య కోపం ఎలా ఉంటుందో నాకు తెలుసత్తయ్య. కానీ తలారి ఎవరి మీద ఎంత కోపం ఉన్నా సరే మిమ్మల్ని చూడ్డానికి వస్తారు కదా, కానీ రాలేదు. అది తలుచుకున్నప్పుడే నా గుండె దడగా ఉంది. ఏమైంది? ఏమి లేదండి. అత్తయ్య ఎక్కడా? అత్తయ్య, కనీసం ఏదైనా తాగండి.